స్టోర్ దగ్గర, గాంధీస్ గార్డెన్ స్టోర్ దగ్గర డైలీ స్టే డాగ్స్కి మేము ఫుడ్ వండి పెడుతూ ఉంటామండి. చాలా వాటికి పెడుతూ ఉంటాము ఆ చుట్టుపక్కల. అలాగే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా రాత్రి మళ్ళీ పెడుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఇది మా దగ్గర ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఫాస్ట్గా వచ్చి తినేస్తుందండి. వెంటనే మనం టైంకి పెట్టేటప్పటికే వచ్చి మన స్టోర్ ముందు కూర్చొని ఉంటుంది. మన స్టోర్కి వచ్చేవాళ్ళు చాలామంది దీన్ని చూస్తూ ఉంటారు. ఎవరిని మనవండి ఇవన్నీ కూడా పాపం చాలా సైలెంట్గా ఉంటాయన్నమాట. సో ఇది అనుకోకుండా 4 రోజుల నుంచి అన్నం తింటలేదు. నేను ఇందాక ఆర్టీసీకి క్రాస్ రోడ్స్ దగ్గర శాంతినగర్లో మన గార్డెన్ సెటప్ నడుస్తుంది, అక్కడికి వెళ్ళి వచ్చాను. 8:30కి అట్లా వచ్చేటప్పుడు చూస్తే ఇది రోడ్డు మీద ఇలాగే పడుకుని ఉందండి పాపం. తల కూడా లేవలేని కండిషన్లో ఉంది, మూలుగుతుంది, ఏడుస్తుంది అనమాట. సో ఇంకా చూడగానే నా గుండె ద్రవించిపోయింది. చాలా బాధ కలిగింది అనమాట మనసుకి. వెంటనే అక్కడ ఉన్న మా ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తే ఇద్దరం కలిసి పాపం దీన్ని తీసుకుని వచ్చేసామన్నమాట. సెలైన్ అనేది ఎక్కిస్తున్నారు, చాలా రకాల ఇంజక్షన్లు చేశారు. బేసిక్గా దీనికి డిహైడ్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు. అలాగే ఈ వార్మ్స్ వాళ్ళు కూడా ఫుడ్ ఇన్ఫెక్షన్ లోపల వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు అన్నారు. ఎనీవే భయపడాల్సింది ఏం పని లేదన్నారు. మాకైతే చాలా భయం వేసింది అనమాట యాక్చువల్గా. సో అందుకనే ఇంకా ఎట్లయినా దీన్ని ముందు తీసుకురావాలని తీసుకొచ్చేసాం అనమాట. ఇది జూబ్లీస్లో డాక్టర్ డాగ్ అని అక్కడికి తీసుకొచ్చేసాం అనమాట ఇమీడియట్గా. సో దీన్ని ఎట్లయినా సేవ్ చేయాలన్న ఒక కోరిక. ఇది సేవ్ అయ్యి మన దగ్గర మాతో పాటు మళ్ళీ పరిగెడతా ఉంటే హ్యాపీ మనసుకి. నా కారు రాగానే వెంటనే చుట్టూ ప్రదక్షిణ చేసి రన్నింగ్ చేసేస్తూ ఉండేదన్నమాట. దీన్ని ఇలా చూసేటప్పటికి ఇంకా మనసులో బాధ ఆగట్లేదు అనమాట యాక్చువల్గా. సో మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా మీ కంట్లో ఇలాగ ఏదైనా ఒక్క మూగజీవి కూడా మీకు పడి ఉంటే వదిలేసి మా దాన్ని మీరు వెళ్ళిపోకండి. సో మీకు చేతనైంది మీరు చేయండి. చాలా ఎన్జిఓస్ ఉన్నారు, అలాగే రెస్క్యూ టీమ్స్ ఉంటాయి ఎక్కడన్నా. సో మీకు చేతనైంది మీరు చేయండి. సో ఎక్కడ కూడా వదిలేయకండి ఇట్లా. ఎందుకంటే వాటికి ఎవరు సేవ చేయలేరు కూడా. మనుషులు అంటే మనకు అన్నీ తెలుసు, వాటికి ఎవరు చేస్తారు? మనం తప్ప. సో మీరెవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నాకు ఈ రెస్క్యూ ఆపరేషన్లో నాకు హెల్ప్ చేసింది రామకృష్ణ అండి. మా కంపెనీ దగ్గరనే ఉంటారనమాట, దగ్గరలో. అనుకోకుండా అక్కడ కలిస్తే రిక్వెస్ట్ చేస్తే పాపం నాతో పాటు వచ్చారనమాట. ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేరు ఇంకా. బట్ నేను ఒక్కడినైతే హ్యాండిల్ చేయలేను కాబట్టి హెల్ప్ అడిగితే పాపం నాకు కూడా వచ్చారు రామకృష్ణ. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. నైట్ తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్ కాడ పెట్టేసి దానికి కొంచెం క్లాత్లే కప్పి వెళ్ళామండి వేడి కోసం. మార్నింగ్ వచ్చి చూస్తే చనిపోయిందండి ఇది పాపం. చాలా బాధగా ఉంది నాకు. ఇట్లా చనిపోవద్దు అనుకోలేదండి. రాత్రి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మార్నింగ్ బాగానే ఉంటుంది అనుకున్నాను నేను. బాధ తట్టుకోవడం కష్టంగా ఉందండి. ఏమైంది సార్? దీన్ని రెస్క్యూ చేసిన ఆపరేషన్ని అందరికీ చెప్తే 10 మందికి అట్లీస్ట్ ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది ఫస్ట్లో. కానీ అస్సలు ఊహించలేదండి ఇలా అయిపోతుందని. దీంతో ఎమోషనల్ బాండింగ్తో దీన్ని మర్చిపోవడం కష్టమే. నేను దీని మిగిలిన కార్యక్రమాలు ఇప్పుడు కంప్లీట్ చేస్తానండి. ఇంకా దీన్ని ఖననం చేస్తాను. पकड़ा